హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో చాక్లెట్స్ ఎలా తయారు చేయాలనేది నేర్పిస్తాను. ఇది హోమ్‌మేడ్ చాక్లెట్స్ చాలా యమ్మీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రస్ట్ మీ. ఇక ఇది నేను ఈ చాక్లెట్ చేయడానికి నేను తీసుకున్నది ఒకటి డార్క్ కాంపౌండ్, అలాగే మిల్క్ కాంపౌండ్. ఈ 2 కాంబినేషన్‌లో ఇప్పుడు మనము చాక్లెట్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. అయితే దీనికి మీరు ఈ డార్క్ కాంపౌండ్ అనేది 2M కంపెనీ అన్నమాట. ఇది రెగ్యులర్‌గా ఎక్కడైనా ఈజీగా దొరికిపోతుంది. ఈ కంపెనీ తీసుకోవచ్చు. లేదంటే ఇంకా అమూల్ అలా కూడా ఉంటాయి కంపెనీస్. సో, అదైనా తీసుకోవచ్చు. ఇది మనకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. లేదంటే షాపులలో కూడా ఇలా సూపర్ మార్కెట్‌లో కూడా ఈజీగా దొరికిపోతాయి. వీటితో మనము ఇప్పుడు ఎలా చేయాలనేది చేసుకుందాము. దీనికి ముందుగా మనకి డార్క్ కాంపౌండ్ చాక్లేట్, అలాగే మిల్క్ కాంపౌండ్ చాక్లేట్ ఈ 2 కావాలి. ఇదొచ్చేసి అప్రాక్సిమేట్‌లీ మనకి ఆహ్, రూ. 250 అలా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంపెనీ బట్టి ఉంటుందనమాట దీని ప్రైస్ అనేది. ఇదొచ్చి మనకి రూ. 200 పడింది. అలాగే దీంట్లో వేసుకోవడానికి మనము నట్స్, బాదాము, అలాగే కాజు, ఇంకా ఏమేమి నట్స్ ఏసుకోవాలనుకుంటారో మీ ఇష్టం అన్నమాట. మీ ఆప్షన్. మీకు ఏ నట్స్ అయినా ఏసుకోవచ్చు. వీటిని మనము చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అలాగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి మనకు ఇంకా కావాల్సిందేంటంటే ఇలాగా మనకి మౌల్డ్స్ కావాలనమాట. మనము చాక్లేట్ కరిగించినాక ఈ మౌల్డ్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు చాక్లేట్స్ అనేవి రెడీ అవుతాయన్నమాట. ఈ మౌల్డ్స్ అనేవి డిఫరెంట్ షేప్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. ఇదొకటి క్యూబ్స్ లాగా ఉంది ఈ షేపు, మీకు కనిపిస్తుందనుకుంటున్నాను. ఇది క్యూబ్స్ లాగా కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి టెడ్డీ బేర్ షేప్ అనమాట. పిల్లలు అట్రాక్టివ్‌గా ఉంటే చాలా ఆహ్, ఇష్టపడి తింటారు గదా! అలాగా పిల్లలకు అట్రాక్ట్ చేయడానికి ఇలాగా టెడ్డీ బేర్ షేప్‌లో కూడా మౌల్డ్స్ మనకి మార్కెట్‌లో చాలానే దొరుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూడండి ఇలాగా నా దగ్గర ఒక 3 టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ షీట్స్ ఉన్నాయి. ఇవి మనకు ఇలా నా దగ్గర ఈ రకంగా ఉన్నాయి. ఇంకా మనకు సిలికాన్‌లో కూడా దొరుకుతాయన్నమాట. సిలికాన్‌లో కూడా తెచ్చుకోవచ్చు. ఇదైతే కొన్ని రోజులైన తర్వాత అది పాడైపోతుంది. అదే సిలికాన్ షీట్స్ అయితే మనకి పాడవవన్నమాట. సిలికాన్ మౌల్డ్స్ దొరుకుతాయి గదా! అవి యాక్చువల్‌గా ఇంకా వన్ టైమ్ ఇన్వెస్ట్ చేసామంటే ఇంకెప్పటికి ఉండిపోతాయి అలాగా. నెక్స్ట్ టైమ్ నేను తెచ్చుకోవాలి అలాంటివి. ఇప్పుడైతే ఈ మౌల్డ్స్‌లో ఏసేసి మీకు చాక్లెట్స్ అనేవి ఎలా చేయాలనేది నేనిక్కడ చూపిస్తాను. ముందుగా మనము ఈ బాదం అనేవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాము. ఇలా ఈ నట్స్ అనేవి తింటూ ఉంటే చాక్లేట్ తింటున్నప్పుడు మనకు పళ్ళ కింద తగులుతూ ఉంటే చాక్లేట్ అనేది చాలా టేస్టీ అనిపిస్తూ ఉంటుంది. ఇలా నట్సే కాకుండా మనకు రైస్ బౌల్స్ అని చిన్న చిన్నవి అలా దొరుకుతాయన్నమాట. దాంట్లో మనం మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నట్స్ వేస్తున్నాను. నట్స్ కూడా మనకు ఆప్షనల్ అండి. లేదంటే ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నట్స్ వేస్తే ఏంటంటే చాక్లేట్ టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది. ఈ బయట దొరికే చాక్లేట్స్ కన్నా గూడా ఈ హోమ్‌మేడ్ చాక్లేట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి తెచ్చి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. మీ పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు చూడండి. ఈ రకంగా అన్ని బాదాం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బావుంటుంది. మరీ పెద్దగా ఉంటే కూడా అంతగా బాగా అనిపించదు. సో, చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ఇలా అన్ని బాదం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కాజు కూడా ఇదే రకంగా కట్ చేసుకుందాము. ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఇలాగా మీరు చాపర్ బోర్డ్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే ఈజీ అన్నమాట. సో, నేను అందుకే ఇలాగ కట్ చేసేస్తున్నాను. ఇలా కాజు కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్‌ని కూడా
తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుందాము. ఇలా ఉంటుందన్నమాట డార్క్ చాక్లెట్. నెక్స్ట్ మిల్క్ కాంపౌండ్ కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఓన్లీ డార్క్ చాక్లెట్ ఇష్టపడతారనుకుంటే ఓన్లీ డార్క్ చాక్లెట్‌తో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇవి 2 ఏసుకొని ఇదొక్కటి కూడా వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. టేస్ట్‌లో మాత్రం అస్సలు తగ్గేదే లేదు. అంత బావుంటుందనమాట. ఇంకా మనము ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇప్పుడు ఈ చాక్లెట్‌ని కట్ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉంది ఇది. సో, ఇలాగా కట్ చేసుకుందామనమాట. ఇలాగా. ఇలాగా సన్నగా కట్ చేసుకుంటే అంటే మెల్టింగ్ చేసుకునేటప్పుడనేది చాలా ఈజీగా, ఫాస్ట్‌గా మెల్ట్ అయిపోతదనమాట. ఈ రకంగా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైతే ఇంకా సన్నగా కూడా వస్తే కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా ఒక బౌల్‌లోకి వేసేసుకుందాం దీన్ని. ఇది మిల్క్ చాక్లెట్ కదా! ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్‌ని కూడా ఇదే రకంగా కట్ చేసుకుందాము. నెక్స్ట్ ఇది డార్క్ చాక్లెట్. దీన్ని కూడా అదే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా. ఇలా అంటే ఈజీగానే వచ్చేస్తుందండి ఇది. మరి ఏం కష్టపడనక్కర్లేదు. ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా డార్క్ చాక్లెట్‌ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్‌లోకి మార్చేసుకుందాం. ఈ మిల్క్ చాక్లెట్ బౌల్‌లోకే దీన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము కరిగించుకోవాలన్నమాట. మెల్ట్ చేసుకోవాలి. మెల్టింగ్ అనేది మనం ఓవెన్‌లో పెట్టి అయినా చేసుకోవచ్చు. లేదంటే మనము డబుల్ బౌల్ బాయిలింగ్ పద్ధతి ద్వారా కూడా చేసుకోవచ్చు. నేనిక్కడ డబుల్ బాయిల్ పద్ధతి ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇలా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ ఏసి, వాటర్‌ని హీట్ ఎక్కే వరకు అంటే బాగా ఈ పొగలొచ్చే వరకు వాటర్‌ని మరిగించి సిమ్‌లో పెట్టేసుకొని చేసుకోవాలనమాట ఇప్పుడు. దీంట్లో ఇందాక మనం చాక్లెట్ ఏసుకున్న బౌల్ ఉంది కదా! దీన్ని ఇందులో పెట్టేసి ఇలాగ ఇందులో పెట్టేసి ఈ చాక్లెట్‌నంతా కూడా మెల్టింగ్ అవ్వనివ్వాలి. ఇలా మెల్ట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ 5-10 మినిట్స్‌లో ఈ చాక్లెట్ అంతా కూడా మనం మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారా? మెల్ట్ అయిపోతుంది మెల్లిమెల్లిగా. ఇలాగ కింద బౌల్‌లో వాటర్ పెట్టుకొని, ఆ వాటరు కొద్దిగా మరగ్గానే మనం ఇందాక చాక్లెట్ వేసుకున్న బౌల్‌ని ఆ బౌల్‌లోకి పెట్టేసుకొని ఇలాగా మనం చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలనమాట. డైరెక్ట్‌గా చేసుకుంటే చాక్లెట్ అనేది బర్న్ అయిపోతుందనమాట. మాడిపోతుంది. సో, ఈ రకంగా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనం చాక్లెట్‌ని కరిగించుకోవాలి.
చూసారా? మన చాక్లెట్స్ అనేవి ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి. ఇంకో 2 మినిట్స్‌లో పూర్తిగా మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇలాగా ఉంటుందండి. కలర్ కూడా చూడండి చాలా బాగుంది. ఒకవేళ మీరు డార్క్ చాక్లెట్ అనేది ఎక్కువ తీసుకుంటే ఇదనేది ఇంకా డార్క్‌గా కనిపిస్తుందనమాట. అక్కడక్కడ 2, 3 ఉన్నట్టున్నాయి. ఇవి కూడా మెల్ట్ అయిపోతే ఇంక మనము పక్కకు తీసేసుకుందాం దీన్ని. చూడండి ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా దీన్ని కిందికి దించుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ కొద్దిగా చల్లారనిద్దాము. మరి చల్లారితే మళ్ళీ ఇది గట్టి అయిపోతుంది. సో కొద్దిగా చల్లారిన తర్వాత మనము మౌల్డ్‌లోకి మార్చుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం ముక్కలను కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనము మౌల్డ్స్‌లో కొద్దిగా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలాగా మౌల్డ్స్‌లో కొద్దిగా జాగ్రత్తగా బయటికి రాకుండా ఇలాగా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మౌల్డ్స్‌లోకి నింపుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కింద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మన చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇవి టెడ్డీ బేర్ మోడల్‌లో కూడా వేసేసుకుందాము దీన్ని. ఈ విధంగా మరీ నిండా కాకుండా కొద్దిగా తక్కువ వేసుకోండి. ఈ విధంగా ఒకసారి దీన్ని కూడా కింద ఇలా ట్యాప్ చేయండి. ఏదైనా గ్యాప్స్ కానీ ఉంటే అంతా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత మన చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. ఇక ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి ఇలాగా మనము మౌల్డ్స్‌లో నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు. పెద్ద కష్టపడాల్సిన పని ఏమి ఉండదు. ఈజీగా వచ్చేస్తాయి. మౌల్డ్స్‌ని ఇలా వంపినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా అన్ని చాక్లెట్స్‌ని కూడా తీసేసుకోండి. తర్వాత వీటిని మనము చాక్లెట్ రేపర్స్ దొరుకుతాయి కదా! వాటిలో వేసుకొని మనం ర్యాప్ చేసి కూడా పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఒక బాక్స్‌లో వేసినా కూడా హ్మ్. అలా మంచిగానే ఉంటాయి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఎట్లాగో వింటరే కాబట్టి మనం బయట పెట్టుకున్నా ఏదైనా కూల్ ప్లేస్‌లో పెట్టుకున్నా కూడా మెల్ట్ అనేది ఏమవ్వవు. చాక్లెట్స్ కూడా ఏం పాడవవు. ఇవి ఒక 1 మంత్ వరకు కూడా ఉంటాయి. ఏం ఖరాబ్ అవ్వవు. మరి మీరు కూడా తప్పకుండా ఈ హోమ్‌మేడ్ చాక్లెట్స్‌ని తయారు చేసి మీ పిల్లలకు సర్ప్రైజ్ ఇవ్వండి. అలాగే మీకు కూడా మన వీడియో గనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి.